నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు మనకి అద్భుతమైన పౌర్ణమి గడియలు ఉన్నాయండి. రేపు పొద్దున్న నుంచి అంటే 23వ తారీఖు మంగళవారం ఉదయం నుంచి 4:30 గంటల నుంచి మనకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతున్నాయండి. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే కనుక ఉదయం లేవగానే మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. అవన్నీ చేయటానికి ముందుగా అందరూ కూడా అండి ఉదయం లేవగానే స్నానం చేస్తూ ఉంటాం. మామూలుగా రోజు చేసే స్నానానికి ఈ పౌర్ణమి రోజున చేసే స్నానానికి చాలా వరకు కూడా తేడా ఉందండి. ఎవరైతే కనుక తెల్లవారుజామున లేసి స్నానాలు చేస్తారో అంటే అండి మనకి 6 గంటలకి 7 గంటల లోపు కనుక స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా స్నానం చేసే లోపు లేదంటే కనుక రేపు రాత్రి వరకు కూడా అండి 9 రోజు కూడా మనం పొద్దున పూట చేసే స్నానాలకి ప్రత్యేకత అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ పౌర్ణమి గడియల రోజున ఉదయం చేసే స్నానంతో పాటు రాత్రి వరకు కూడా చాలామంది ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి సాయంత్రం పూట కూడా స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్నానం చేసే వాటర్లో ఇప్పుడు నేను చూపించబోయే ఈ వస్తువులను కనుక వేసి మనం స్నానం చేస్తే నిజంగా అండి మనకి పట్టిన దరిద్రం అనేది అష్ట దరిద్రాలు కూడా చక్కగా తొలగిపోయి మంచి ఒక అదృష్ట యోగం అనేది మనకి కలుగుతుందండి. ఇంకా ఆ వాటర్లో మనం ఏమేం కలపాలి అనేది ఈరోజు చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరము కూడా అండి మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా చూసి చాలా మందికి కూడా ఉపయోగకరంగా ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పవలసిన ఒక విషయం ఏంటి అని అంటే వజ్రఘోషం అనే మంత్రానికి మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంతవరకు కూడా మనం ఆ వజ్రఘోషం గురించి చెప్పి దగ్గర పోయిన సంవత్సరం మనం చెప్పిన వీడియో అండి అది. ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఎన్నో లక్షల మందిని అమ్మవారు కాపాడారండి. అందువల్ల ఎవరైనా సరే రేపు పౌర్ణమి గడియలు కాబట్టి చక్కగా ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చు రాత్రిలోపు చక్కగా. ఇంకా రేపు కనుక మనం చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే ఉదయం అండి. అసలు ఈ పౌర్ణమి గడియలు మనకి తెల్లవారుజామున ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఉదయం మనకి 4:26 నుంచి మనకి బుధవారం నాడు 5:50 వరకు కూడా ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయండి. అందువల్ల ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసేవాళ్ళు 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ 7 గంటలకు మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు వాటర్లో చక్కగా ఇంత ముందు కూడా మనం చూసామండి. మనం కల్లుప్పు వేసుకోవాలని పసుపు వేసుకోవాలని మనం చూసాం. వాటితో పాటు ఈరోజు చూడబోయే ఒక ముఖ్యమైన ఇంకొక విషయం కూడా ఉందండి. వీడియో పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే మనందరము కూడా అండి ఈ పౌర్ణమికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రపంచంలో ఈ పంచభూతాలన్న సాక్షిగా మనం చేసే ఈ స్నానం అనేది పొద్దున్నే ఎవరైతే కనుక అరే స్నానం చేయకపోతే ఇంటికి దరిద్రం రా, నువ్వు వెళ్ళి తొందరగా స్నానం చేసిరాపో, నువ్వు ఇలా కూర్చుంటేనే దరిద్రం పట్టుకుంటుంది మనకని చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారండి. అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే పొద్దున్నే లేవగానే ఈ పౌర్ణమి రోజున చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉందండి. అటువంటి సమయంలో ఆ వాటర్లో మనం స్నానానికి వెళతాం కదా, చక్కగా మీరు మా స్నానానికి వెళ్లే ముందు ఒక అరచేతిలో ఏం చేస్తారనంటే కొంచెం కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూన్ కల్లుప్పును తీసుకోండి. అరచేతిలోకి తీసుకొని అందులో కొంచెం పసుపును కూడా అంటే కల్లుప్పు మీద పసుపును కూడా వేసి అరచేతిలో పెట్టుకొని చక్కగా మీరు మనకున్న ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి అయినా సరే వదిలిపోవాలి అని చెప్పి మన చుట్టూ మన మనసులో అనుకుంటూ చక్కగా మనకి ఏదైతే కనుక ఒక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కల్లుపుతో చెబుతూ నిజంగా ఆ కల్లుపుని ఏం చేయాలి అంటే స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో వేయండి ఫ్రెండ్స్. స్నానానికి వెళ్ళడానికి ముందుగా వేసిన తర్వాత అంటే అండి కల్లుప్పుని పసుపుని వేస్తాం. కల్లుపు అనేది మనకి తెలుసు కదండి, కల్లుపుకి ఎంత శక్తి ఉందనేది మనందరికీ తెలుసు. కల్లుపుకి లక్ష్మీ కటాక్షం పెంపొందించడం మటుకే కాకుండా మనకి ఎలాంటి కందిష్టి ఎలాంటి దరిద్రము అనండి మనకి ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది అబ్బాయి ఇంటికి ఏం దరిద్రం పట్టిందో ఏంటోరా, అసలు ఏ పని జరగట్లేదు, చాలా చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి విసుగ్గా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అలాంటి సమయాలలో ఈ కల్లుపుతో మనం దిష్టి తీస్తూ ఉంటాం. స్నానం చేసే నీళ్ళలో కల్లుపు వేస్తూ ఉంటాం. అలా చేయటం మటుకే కాకుండా ఈ పౌర్ణమి దినం రోజున రేపు రాత్రిలో పొద్దున్న ఒకవేళ ఎవరైనా సరే మర్చిపోయినా సరే అక్క వీడియో లేటుగా చూసాము, మేము మధ్యాహ్నమే చూసాము అని అనుకున్న వాళ్ళు ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. రాత్రిపూట చేసినా కూడా అంటే ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున వరకు కూడా ఉన్నాయి కాబట్టి మీరు రాత్రిలోపైనా సరే చేసేవాళ్ళైనా సరే ఇలా చేయండి. కొంచెం కల్లుపుని పసుపుని తీసి చేతిలో పట్టుకొని మనం చక్కగా అమ్మవారి మంత్రం ఉండనే ఉందండి వజ్రఘోషం అని చెప్పేసి అనుకొని
ఆ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి. అనుకొని అవి కల్లుపుని తీసుకెళ్లి వాటర్లో వేసేయండి. ఈ పసుపుకు కూడా మీకు తెలుసండి, పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల మనకి ఉన్న ఒకవేళ హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కానివ్వండి, లేదంటే కనుక చాలామంది కూడా అండి ఒకవేళ లెగలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం అంటే స్నానం చేయగలిగిన వాళ్ళు చక్కగా ఇది వాటర్లో వేసేసి అలా ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఒక నరదిష్టి పరంగా కానీ మనం ఇవన్నీ వేస్తాం. ఆ వాటర్లో వేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, పన్నీర్ అంటే రోజ్ వాటర్ని కూడా కొంచెం ఆ వాటర్లో వేసుకోండి. నిజంగా అండి రోజ్ వాటర్ ఎందుకోసము అని అంటే మనకి గురుబలం పెరగటం కోసం. ఆ శుక్రదశ పెరిగి గురుబలం కూడా పెరిగితే కనుక శుక్రదశ పెరగాలి అని అన్న పన్నీరు అంటే ఖచ్చితంగా మనకి వైట్ కలర్లో ఉంటుందండి. ఆయనకి చంద్రభగవానుడికి ఇష్టమైన ఒక పన్నీర్ అండి. చంద్రభగవానుడికి అని మటుకే కాదు, నిజంగా శివాలయంలో కూడా శివుడికి అభిషేకంగా చేయాలన్నా, ఏ దేవుడికి అభిషేకంగా చేయాలన్నా కూడా ఈ రోజ్ వాటర్ని పన్నీర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అలాంటిది 1 స్పూను వాటర్లో వేయండి. ఈ 3 వస్తువులని కూడా అక్క మా దగ్గర పన్నీర్ లేదక్క, అంటే రోజ్ వాటర్ లేదక్క మా దగ్గర అని అనుకున్న వాళ్ళు, మీ దగ్గర గులాబీ పూలు కనుక ఉంటే కనుక మీ ఇంటి దగ్గర చెట్లో ఉన్నా కూడా ఒక పువ్వుని కోసి ఆ రెక్కలని ఒక 2-3 రెక్కలని అయినా సరే మీరు ఆ నీళ్ళలో వేసి స్నానం చేస్తే కనుక నిజంగా దరిద్రం అండి. ఇంతవరకు కూడా మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయండి. ఇలా పౌర్ణమి రోజున ఒక్కసారి చేస్తే మీకే తెలుస్తుందండి అందులో ఉన్న అద్భుతం ఏంటి అనేది. అందువల్ల ఆ వాటర్ని స్నానం చేసేసిన తర్వాత మీరు స్నానం చేసేసాక ఆ వాటర్ని మిగిలిన వాటర్ని కింద పారపోసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళు ఫ్రెష్గా ఇంకొక బకెట్లో నీళ్లు తిప్పుకొని వాళ్ళు మళ్ళీ కొంచెం కల్లుప్పుని మీరు అరచేతులు ఎవరైతే ఎంతమంది ఉన్నారో ఇంట్లో వాళ్ళు విడివిడిగా చేసుకోండి. ఇలా కొంచెం కల్లుప్పుని అరచేతిలో తీసుకొని ఆ వాటర్ బకెట్లో వేసుకొని చక్కగా మీరు అనుకొని మీరు మనసులో ఏదైతే మీకు ఒక సమస్య ఉందో అది అన్నీ తీరిపోవాలని వీలైతే తలకి స్నానం చేయండి. ముఖ్యంగా అందరూ కూడా అండి చాలామంది అడిగేవాళ్ళు ఏంటి అని అంటే తలకి స్నానం చేయాలి అని. మీరు చేయగలిగిన వాళ్ళైతే తలకి స్నానం చేయొచ్చు, లేదంటే ఒంటికి మట్టికే పోసుకోండి. ఆ తర్వాత కొంచెం మగ్గులోకి తీసుకొని ఆ నీళ్లు తలకి ఒక 3 సార్లు చల్లుకోండి. తల మీద 3 సార్లు చల్లుకోవచ్చు. అక్కమ్మకి తలకు పోసుకోండి, సైనస్ ప్రాబ్లం ఉంది పోసుకోలేమని అందరూ చేయలేం కాబట్టి చక్కగా అలాగైనా సరే 3 సార్లు తల మీద అయినా సరే చల్లుకోవచ్చు అనమాట. అలా చేయండి. లేదు అక్క మేము షవర్లో చేస్తాము, ఇలాగా బకెట్లో చేసే అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు షవర్లో అంతా చేసేసిన తర్వాత అయినా సరే కొంచెం ఒక మగ్గులో మటుకు ఈ 3 వస్తువులన్నీ కలుపుకొని ఆ నీళ్లు మటుకు ఒక చెంబుడు తల మీద అయినా సరే పోసుకోవచ్చు, ఒంటికైనా పోసుకోవచ్చు, తల మీద నీళ్ళైనా సరే చల్లుకోవచ్చు. ఇంకా వయసులో బాగా మంచం మీద పడుకొని లెగలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ నీళ్లు కొంచెం చల్లి వాళ్ళకి తల మీద కూడా చల్లండి ఫ్రెండ్స్. చక్కగా స్నానం చేసిన వాటితో సమానం అనమాట. ఇలా చేస్తే చక్కగా ఎలాంటి దరిద్రం అన్నా కూడా అండి, ఇంకా దరిద్రం పట్టింది అన్న మాట అనేది మనం ఇంకా ఏ నోటెమ్మట రాకూడదు అనమాట. ఆ రోజు నుంచి పౌర్ణమి రోజు నుంచి కూడా చక్కగా మన దశ తిరిగినట్టేనండి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా శుభమే జరుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం అనేది పెరగడానికి ఒక మంచి కోటేశ్వర యోగం అని కూడా చెప్పవచ్చండి. కోటేశ్వర్లు అవ్వాలి అని అంటే కనుక అండి ఫస్ట్ మనం శుభ్రంగా ఉండాలి, మనకి పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోవాలి, మంచి ఆలోచనలు రావాలి, ఉద్యోగపరంగా పైకి రావాలి అని అంటే కనుక మంచి ఇలాగా శక్తివంతమైన పౌర్ణమి రోజులలో పౌర్ణమి గడియలలో ఒక్క క్షణం కూడా మనం ఆ ఒక్క రోజును కూడా వేస్ట్ చేయకుండా చిన్న పరిహారాలతో పాటు మనం పొద్దున స్నానం చేసే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎలాగైతే మన పరిహారాలు చేయొచ్చో అన్ని రకాల పరిహారాలను కూడా మనం అందిస్తున్నామండి. మీకు ఏది ఉపయోగకరంగా ఉంటే అది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.